రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి పండుగ శోభ ఉట్టిపడుతోంది. గల్లీ గల్లీన బుజ్జ గణపయ్యలు కొలువుదీరారు. 69 అడుగులతో శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా ఖైరతాబాద్ బడా గణేశుడు దర్శనమిస్తున్నాడు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా బాలాపూర్ గణేష్ మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గణపతిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. గ్రేటర్ హైదరాబాద్ లో గణపతి నవరాత్రుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గల్లీ గల్లీలో లంబోదరుడు కొలువుదీరాడు. త్రిమూర్తులు ప్రతిబింబించేలా 3 ముఖాలతో రూపొందిన ఖైరతాబాద్ మహాగణపతిని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. గణపతికి తొలి పూజలు చేసి మహాహారతిచ్చారు. బోనాల తరహాలోనే గణపతి నవరాత్రులను సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ మహాగణపతికి 15 కిలోల వెండి కడెం జంజం సమర్పించారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు పండి పాడి పంటలతో రైతాంగం బాగుండాలి, పిల్ల పాపలతో ఆరోగ్యంగా ఉండాలని విశ్వాసంతో ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగే విధంగా ఆ భగవంతుడి యొక్క ఆశీర్వచనాన్ని కోరుతూ ఖైరతాబాద్ మహాగణపతి ముందు మరాఠా బ్యాండ్, ఒగ్గుడోలు విన్యాసాలు, గుస్సాడి నృత్యాలతో నీరాజనమిచ్చారు భక్తులు. ముసురు పడుతున్న బడా గణపతిని చూసేందుకు మాత్రం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా 3 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. జై గణేష, జై జై గణేష నినాదాలతో ఖైరతాబాద్ ప్రాంతం మారుమ్రోగింది. వర్షంలోనూ క్యూ లైన్లలో నిల్చొని బడా గణేశుడి ఆశీర్వాదం తీసుకుంటున్నారు జనం. గణనాథుడి దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నివారణ చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బడా గణపతి వద్ద పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ బాలాపూర్ గణేష్ మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఏడాది స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనాలో గణేష్ మండపాన్ని తీర్చిదిద్దారు కళాకారులు. 6 గంటలకు స్వామివారికి పూజలు నిర్వహించారు. తర్వాత గణేశుడి దర్శనం కోసం భక్తులకు అనుమతినిచ్చారు. ప్రత్యేక ఆకర్షణగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ మండపం నిలిచింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సీసీ కెమెరాలు, ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి టౌన్ లో ఏర్పాటు చేసిన కుంకుమ గణపతి అందర్నీ ఆకర్షిస్తోంది. 12 అడుగుల ఎత్తున్న 180 కిలోల కుంకుమతో విగ్రహాన్ని రూపొందించారు. 5000 చిన్న గణపతులతో పెద్ద విగ్రహాన్ని 40 రోజుల నుంచి తయారు చేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు గుర్తుగా ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు తెలిపారు నిర్వాహకులు. నిమజ్జనం తర్వాత ఆపరేషన్ లో అమరులైన 26 మంది భారత సైనికుల కుటుంబాలకు సింధూరంతో తయారు చేసిన గణపతులను పంపనున్నట్లు తెలిపారు అసోసియేషన్ సభ్యులు. పుల్వామా దాడిలో అమరులైన ప్రతి ఒక్కరిని స్మరిస్తూ సుమారు 180 కిలోల కుంకుమతో 5000 ప్రతిమలు తయారు చేసి 12 ఫీట్ల వినాయకుడిని రూపుదిద్దడం జరిగింది. ఇది గత 40 రోజుల నుండి నిరంతరంగా కానీ ప్రారంభించి దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. పుల్వామా దాడిలో మరణించిన ఆ 26 కుటుంబానికి ఈ కుంకుమ, ఈ ప్రతిమలు పంపించడం జరుగుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి శోభ నెలకొంది. ఓవైపు వర్షం పడుతున్నా గణనాథులను మండపాలకు తరలించారు భక్తులు. ఊరు వాడల్లో కొలువుదీరిన లంబోదరులకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.